ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంటే వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ ప్రేమలో మీ కృపలు మమ్మల్ని బలపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెహోషువ గ్రంథం 21:45 యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండాను, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండాను. యెషయా గ్రంథం 55:11 నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయను. కీర్తనల గ్రంథం 119:8-9 యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యం నిలకడగా నున్నది. హబక్కూకు గ్రంథం 2:3 ఆ దర్శన విషయము నిర్ణయకాలమున జరుగును, సమస్త మొగుటకై ఆతృత పడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. కొరింథీయులకు రాసిన 2:1 దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకు అవి ఆయన వలన నిత్యములై ఉన్నవి. ద్వితీయోపదేశకాండం 7:9 కాబట్టి ఈ దేవుడైన యెహోవా తానే దేవుడని, తను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును, నమ్మదగిన దేవుడు అననియు, తాను ద్వేషించువారు ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువారని నువ్వు తెలుసుకొనవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చయముగా పట్టుకొందుము. కీర్తనల గ్రంథం 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. చివరిగా ఒక మాట, యెహోషువ గ్రంథం 23:14 ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమును వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ మధ్య మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీయు మీకు కలిగిన వాటిలో ఒకటి అయినా తప్పి ఉండలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు తెలియజేసుకుంటాను తండ్రి. మీరే సమస్తం నెరవేర్చి మాకు సమస్తం అనుగ్రహించిన దేవుడే ఉన్నారు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమలో కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.